ఫ్రెండ్స్, ఏమైంది రాములమ్మకు? ఒకసారి ఇలా చూడండి, ఆమె ఏం చెప్తుందో. లవ్ యూ బచ్చే. లవ్ చేసి పెళ్లి చేసుకుంది. కుంభమేళలో పూసలు అమ్ముకునే పిల్ల ఫస్ట్ ఏమో డైమండ్ మోడల్ అయింది, తర్వాత బాలీవుడ్ లో ఆర్టిస్ట్ అయింది, తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ అయింది. ఇక కేరళ స్టోరీ 3 మొదలు పెట్టిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. మోనాలిసా అనే అమ్మాయి కేరళలో ఉన్నటువంటి ఒక ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుందో లేదో రాములమ్మ అప్పుడే శాపనార్థాలు మొదలుపెట్టింది. 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలని చెప్పేసి మన పూర్వీకుల నానుడి. ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య జరిగేటువంటి వివాహాలన్నీ లవ్ జిహాద్ కు దారితీస్తున్నాయి. మరి అగ్రకులాలు అల్పకులాల మధ్యన కొంతమంది మడ్డలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి హిందూ ముస్లింల మధ్య ఉన్నదాన్ని లవ్ జిహాద్ అంటే దీన్ని ఏమనాలి? ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటుంటే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు రాములమ్మ అంబాసిడర్ లాగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది.